నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపా భరత్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో ఈరోజు వీడియో వచ్చేసి క్రిస్మస్ డే సెలబ్రేషన్స్ అనమాట. మా పాప వాళ్ళ స్కూల్లో క్రిస్మస్ డే సెలబ్రేషన్స్ చేశారు. అండ్ ఈ ప్రోగ్రామ్ వచ్చేసి ఓన్లీ ఫర్ కిండర్ గార్డెన్ చిల్డ్రన్స్కి మాత్రమే, అంటే ప్రీ కేజీ, ఎల్కేజీ, యూకేజీ పిల్లలకు మాత్రమే అనమాట. వాళ్ళకు చిన్న యాన్యువల్ డే లాగా అనమాట ఆ పిల్లలకి. సో ఎంత బాగా డెకరేట్ చేశారు కదా. బయట ఇది ఎంట్రన్స్ అనమాట. మనం ఆడిటోరియంలోకి వెళ్ళడానికి ముందు ఉన్న ఎంట్రన్స్ చిన్న ఇగ్లు లాగా చేశారన్నమాట. చుట్టుపక్కల మొత్తం ఈ స్నో అనమాట, ఆ కాటన్ అంతా స్నో. ఈ విధంగా మంచి మంచి బొమ్మలను పెట్టారు. పక్కన శాంటా క్లాస్ ఉన్నారు. సో చాలా బాగుంది. డెకరేషన్ కూడా చాలా బాగా అనిపించింది అనమాట. సో ఆ ఇగ్లు నుంచి మనం లోపలికి వెళ్ళిపోవాలి. ఎంత క్యూట్గా అనిపిస్తుందో కదా. లోపల వచ్చేసి యేసుప్రభు జీవిత చరిత్ర చెప్పడం కోసం అని చెప్పేసి ఒక చిన్న స్కిట్ లాగా చేశారనమాట. సో ఆ స్కిట్కి సంబంధించిన సెట్ అనమాట ఇది. చాలా బాగా చేశారు. ముందుగానే సెట్ అయితే ప్రిపేర్ చేసి ఉంచారు ఇక్కడంతా. చాలా వెరైటీస్ చేశారు. కొన్ని నాకు తెలుసు, కొన్ని తెలియవు అనమాట. అందులో బాగుంది. పిల్లలకు డ్యాన్స్తో పాటు కొంతమంది పాటలు పాడారు అండ్ కొంతమంది ప్లానెట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా వరకు ఈ పిల్లల డ్యాన్స్ అయితే నాన్ సింక్లోనే సాగిపోయిందనమాట. ఎక్కడ సింక్ అన్నట్టు కనిపిస్తలేదు. బట్ ఓకే, ఈ టైంలో వాళ్ళు ఈ ఏజ్లో స్టేజ్ ఎక్కేసి చేయడం కూడా గొప్పనే అనమాట. స్టేజ్ ఫియర్ అనేది లేకుండా. సో ఓకే అనమాట ఆ పిల్లలు చేసింది. అండ్ ఆ తర్వాత కొంతమంది పిల్లలు ఈ విధంగా శాంటా క్లాస్ లాగా రెడీ అయిపోయి ఒక స్కిట్ చేశారు అండ్ ఒక సాంగ్ పాడారు అండ్ డ్యాన్స్ కూడా చేశారనమాట. సో వీళ్ళది కూడా బాగానే ఉంది. ఈ విధంగా అయితే ఈ మాంటిసోరీ గ్రూప్స్ అయితే పర్ఫామ్ చేశాయి. అపార్ట్మెంట్లో కూడా క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు ఉన్నారనమాట. సో వాళ్ళ ఇంటికి అయితే ఫాదర్ అండ్ శాంటా క్లాస్ వాళ్ళందరూ వచ్చేసారు. సో శాంటా క్లాస్ వచ్చారు కాబట్టి ఇంకా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చాక్లెట్స్ అయితే ఇచ్చి వెళ్ళారు. అంటే నేను ఫస్ట్ టైం అనమాట లైవ్లో శాంటా క్లాస్ని చూడడం. అది కూడా మంచి ఎక్స్పీరియన్సే అనమాట. చూడండి, శాంటా క్లాస్ అయితే వస్తున్నారు. శాంటా క్లాస్ని చూసి పిల్లలు భయపడుతున్నారనమాట, ఏడుస్తున్నారు. సో అందుకే అతను ఆ బొమ్మ తీసి చూపించారనమాట, నేను కూడా మనిషినే అని చెప్పేసి. సో ఇదండి ఈరోజు మన వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.